ప్రపంచ స్కేట్ ఓసియానిక్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ బి న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి జూన్ 14th. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ సి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు? ఆన్సర్ బి కార్ల్ లాండ్స్టీనర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ సి 20 సంవత్సరాలుగా విరాళాన్ని జరుపుకుంటున్నారు, రక్తదాతలకు ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏమిటి? ఆన్సర్ బి మణికర్ణిక. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ ఏ 1828 నవంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయిని ఎవరు వివాహం చేసుకున్నారు? ఆన్సర్ బి గంగాధరరావు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నెలకొల్పిన బాలికల సైనిక్ పాఠశాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ బృందావన్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, గత 4 ఏళ్లలో మూలధన వ్యయం పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించే పథకంలో భాగంగా అత్యధిక ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వికలాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాసం సాధారికత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ జమ్మూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ రంగ యూనిట్లలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత కోసం ఉద్యోగ నియామక బోర్డును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగులు తయారు చేసిన చేతి వృత్తులు ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన 12వ దివ్య కళామేళా 2023 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ పరిక్రమ 10వ దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ బి మత్స్యకార సంఘాల సంక్షేమం మరియు తీర ప్రాంత అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక స్వీయ ప్రభుత్వ సంస్థల అన్ని సేవలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్పై తీసుకురావడానికి కే స్మార్ట్ అప్లికేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనులు మరియు దళితులకు సంబంధించిన వృద్ధాప్య పింఛన్ల వయో పరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ఏ రాష్ట్రం చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది? ఆన్సర్ సి రాజస్థాన్. భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్గా గుర్తింపు పొందిన నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ఎక్కడ ముగిసింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సా బోర్డు కోసం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటుకు ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ఆమోదం తెలిపింది? ఆన్సర్ డి జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రేటింగ్లో వరుసగా 3వసారి అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ యొక్క 10వ ఎడిషన్ థీమ్ ఏమిటి? ఆన్సర్ డి గేట్వే టు ది ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్నడ మరియు సంస్కృతం రెండింటిలో రాసిన 10వ శతాబ్దపు శాసనం దేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ సి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు తమ ఉత్పత్తులను ఎంఎస్పి లేదా మార్కెట్ ధరలకు నాఫెడ్ ఎన్సిసిఎఫ్లకు నమోదు చేసుకోవడానికి మరియు విక్రయించడానికి అనుమతిస్తూ తుర్ దాల్ సేకరణ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డి అమిత్ షా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖ ఏది? ఆన్సర్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సుమారు 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేస్తూ గుణోత్సవ్ 2024 కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ సి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. 58వ డీజీపీ ఐజీపీల సమావేశం 2023 ప్రారంభోత్సవం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఏ, జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్. హిట్ అండ్ రన్ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం ప్రమాదానికి కారణమై రిపోర్ట్ చేయకుండా సంఘటన ప్రాంతం నుంచి తప్పించుకొని పారిపోయే డ్రైవర్లకి గరిష్టంగా ఎంతకాలం జైలు శిక్ష విధిస్తారు? ఆన్సర్ ఏ, 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ డి, జమ్మూ మరియు కాశ్మీర్.